ఏపీలో మళ్లీ పాత విధానంలోనే రేషన్ పంపిణీ పునఃప్రారంభమైంది. కర్నూలు ఎన్ఆర్ పేటలోని రేషన్ దుకాణం దగ్గర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. గత ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికి వెళ్లి రేషన్ పంపిణీ చేస్తామని చెప్పి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు. వీధి చివర్లో ఎండీయూ వాహనాలు ఆపి జనాన్ని ఎండలో నిలబెట్టి రేషన్ సప్లై చేశారన్నారు. ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీని పునఃప్రారంభించారని టీజీ భరత్ తెలిపారు. వాళ్ళ పద్ధతి ఏముండింది, యాక్చువల్ గా చెప్పినది ఏమి, ప్రీవియస్ గవర్నమెంట్ లో డోర్ డెలివరీ ఇస్తామని చెప్పడం జరిగింది. బట్ ఎక్కడా కూడా డోర్ డెలివరీ లేదనమాట. ఇక్కడ షాప్ ఉందంటే జస్ట్ ఆ వీధి చివరన పెట్టడం, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం, లేదంటే షాప్ ముందే పెట్టుకొని బండి నుంచి డెలివరీ చేయడం, అది ఎండకు ఉండడం, ప్లస్ టైం ఇన్ని డేస్లోనే కంప్లీట్ చేయాలని చెప్పి విధానము చాలా కష్టాలు ఫేస్ చేశారు. సో ఇది అందరూ కూడా హ్యాపీగా సుఖ సంతోషాలతో హ్యాపీగా వచ్చి నెలంతా కూడా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. సో ఇది మంచి సిస్టమ్ కాబట్టి అందుకే నేను ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని ఇంకా లాస్ట్ 11 months నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే చాలా రాంగ్ ఫీడ్బ్యాక్ ఉండింది ప్రజల దగ్గర నుంచి. ఇది ఇమీడియట్గా చేంజ్ ఓవర్ చేయమని చెప్తే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మంచి సిస్టమ్ అండి. సో ప్రజలకి హ్యాపీగా ఉంటుందని చెప్పి ఆలోచించి డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో 1 month త్రూఅవుట్ ద మంత్ ఫుల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. సో మా ప్రభుత్వం అంతా ప్రజలకి ఏది బాగుంటుంది ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వము ఎప్పుడు కూడా అందరికీ ప్రజలకి ఏది ఇష్యూస్ లేకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ decision taken by our government. And thank you.